కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల డ్యాంకు భారీగా ఇన్ఫ్లో పెరిగింది. ఇన్ఫ్లో 30,000 క్యూసెక్ల నమోదైంది. అవుట్లో 11,250 క్యూసెక్లు అందుతుందని అధికారులు తెలిపారు. వరద వస్తుండటంతో భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలకు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి నుంచి నారాయణపురం ప్రాజెక్టుకి, నారాయణపురం నుంచి జూరాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకి 30,000 క్యూసెక్ల వరద వస్తుండగా అదే స్థాయిలో విద్యుత్ ఉత్పత్తితో పాటు ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేస్తున్నారు జూరాల అధికారులు. అయితే ప్రస్తుతం మనం జూరాల వద్ద ఉన్నాము. జూరాల 9.5 TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల పూర్తి స్థాయిలో నిండింది. జూరాలకి వరద కొనసాగుతుండటంతో జూరాల వద్ద ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దీనికోసము దాదాపు 28,000 క్యూసెక్ల నీటిని వాడుతున్నట్లుగా అధికారిక లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. మరోపక్క జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలకి మోటార్ లాంచ్ చేసి రిజర్వాయర్లను నింపే పనిలో పడ్డారు జూరాలకు సంబంధించినటువంటి అధికారులు. అయితే ప్రస్తుతం నెట్టెంపాడుకి 750 క్యూసెక్లు, భీమాకి 1300 క్యూసెక్లు, కోయిల్సాగర్కి 315 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనకి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. అయితే నిలకడగా వరద ప్రవాహం కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్చు తగ్గులతో కూడినటువంటి వరద వస్తుండటంతో ఉన్న నీటిని జాగ్రత్తగా జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు నింపాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వాటి ఎత్తిపోతల పథకాలకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకి సైతం నీటిని విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తూ ఉంది. మొత్తం మీద నిలకడగా వరద కొనసాగితే క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకి విడుదల చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి రిజర్వాయర్లకి సైతం నీటిని విడుదల చేసి నీటిని భద్రపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఆయకట్టంతా కూడా, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఆయకట్టంతా కూడా సాగు చేపట్టని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఆలస్యంగానైనా సరే నీరు వచ్చింది, మేము సాగు చేపడతామని రైతులు తమకు సాగునీరు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దీనిపై అధికారికంగా సాయంత్రానికి లేదా రేపటికి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఆలస్యంగానైనా పాలమూరు ప్రాజెక్టు, ప్రధాన ప్రాజెక్టు అయిన జూరాలకి కృష్ణమ్మ పరుగులెత్తడం అనేది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి జిల్లా రైతాంగం పేర్కొంటుంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, NTV, జూరాల నుంచి.